వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషమ్మ తల్లి గారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మీ దాసురాలు తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యము, శక్తి, దీర్ఘాయుషు, బలము, నెమ్మదితో కూడిన దినములను తల్లిగారికి దయచేయండి. ప్రభు, నమ్మకంగా ఇటువంటి బిడ్డలు సహకరిస్తున్నారు. వీరిని దీవించి ఆశీర్వదించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. పౌలు గారు కొరింథీ సంఘానికి సేవకుని యొక్క లిమిటేషన్, ఒక వ్యక్తి యొక్క రక్షణలో సేవకుని పాత్ర చెబుతున్నాడు. ఆనాడు ఈనాడు కూడా అపోహలున్నవి. విచిత్రం కాదు, 2000 సంవత్సరాల తర్వాత కూడా మనుషులలో ఇటువంటి అపోహలే ఉండటం ఆశ్చర్యం. అవును, ఆనాడు కూడా మేము మనుషులకు లేదా సేవకులకు చెందిన వారమని చెప్పుకున్నారు. ఈనాడు కూడా అలానే చెప్పుకుంటున్నారు. అందున పౌలు గారు ఒక సేవకుని యొక్క పరిమితి ఎంతవరకు చెప్పాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడు వేయనేరడు. ఈ వచనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు సేవకుని యొక్క లిమిటేషన్, ప్రతివాడు జీతము చొప్పున చేస్తున్న పనిగా వర్ణిస్తున్నాడు. 3వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి మనుషులలో ఎవడును అతిశయింపకూడదని చాలా స్పష్టంగా చెప్పాడు. అపోల్లో అయినా, పౌలైనా, కేఫా అయినా, ఎవరైనా సరే కూడా అతిశయింపకూడదు. ఎందుకంటారేమో, రక్షణలో పుచ్చుకున్న మానవుని పాత్ర లేదు, రక్షణ కొరకు నడిపించిన సేవకుని పాత్ర కూడా ఏమీ లేదు. రక్షించిన దేవుడే సమస్తమై రక్షిస్తున్నాడు. అందుకు ఎవడు అతిశయించకూడదు. అందుకని ఎవడును అతిశయింపకూడదు. తర్వాత 4వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో సేవకులు అంటే ఎవరు, ఏమని వారిని మనం భావించాలి.
వారు ఏ విధంగా ఉండాలా, వారికి ఏం కలుగుతుంది దేవుని పేరిట అనేది వర్ణించాడు మొదటి 5 వచనాల్లో. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతివాడు మమ్మును భావింపవలెను. సేవకుణ్ణి, దైవజనుణ్ణి సంఘము ఎట్లు భావించాలి, ఎంతవరకు భావించాలంటే క్రీస్తు సేవకులు, దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని భావించాలి. గృహ నిర్వాహకులు అని భావించాలి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి సేవకుడు నమ్మకమైన వాడై ఉండాలని సేవకులకు చెబుతున్నాడు. ప్రతి సేవకుణ్ణి క్రీస్తు దాసుడుగా గుర్తెరగాలి. క్రీస్తు సేవకులు అని భావించండి అన్నాడు. మా సహవాసం సేవకులే క్రీస్తు సేవకులు అని గుర్తించండి అని రాయలేదు. క్రీస్తు యేసునందు ప్రయాసపడుతున్న ప్రతి దైవ సేవకుడు క్రీస్తుకు దాసుడే, క్రీస్తుకు సేవకుడే, గృహ నిర్వాహకుడే. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకే దోషం కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాక మునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. చూస్తున్నారా? సేవకుల విషయములో తీర్పు తీర్చవద్దు. సేవకుని విషయమున మీరు తీర్పు తీర్చవద్దు. సేవకునికి తీర్పు తీర్చువాడు ప్రభువే. మరియు పౌలు చెప్పుచున్న మాట, నాకు నేను నీతిమంతుడుగానే కనిపిస్తాను. ఇట్ ఈస్ ట్రూ, నాట్ ఓన్లీ ఫర్ పాల్ but also for every servant of God. Individually everyone feels that they are righteous, good enough. మేము బాగున్నాము, నీతిమంతులమని అనుకుంటాం. ప్రజల చేత విమర్శించబడటం చిన్న విషయముగా కనిపిస్తుంది మాకు. ప్రభువే మాకు విమర్శించేటువంటి వాడు. కాబట్టి నాకు నేను విమర్శించుకొనను. అయినప్పటికీ నేను నీతిమంతుడుగా ఎంచబడను. గ్రహిస్తున్నారా? నా దృష్టికి నేను నీతిమంతుడిగా అగుపిస్తున్నా, నేను నీతిమంతుడనుగా ఎంచబడను. నీతి నేను ఎంచుకున్న దాన్ని బట్టి కాదు, నాకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి. అది పౌలు గారి వ్యాఖ్యానం. ఎందుకు తీర్పు తీర్చొద్దన్నాడంటే, ప్రభువు వచ్చే వరకు అంధకారమందలి రహస్యాలు వెలుగులోనికి వస్తాయి, హృదయంలోని ఆలోచనలు బయలుపరచబడతాయి. అప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. ఒక సేవకుడు ఒక పని ఎందుకు చేశాడనేది అంధకార రహస్యము వెలుగులోనికి వచ్చినప్పుడు, ఏదైతే మనుషుడు గుర్తుపట్టలేకపోయాడో దానిని దేవుడు తలంపులతో సహా వెలుపటికి తెచ్చి తీర్పు తీసుకొని వస్తాడు. యు మే జస్టిఫై యువర్ సెల్ఫ్. నీవు జస్టిఫై చేసుకుంటున్నావేమో, బట్ గాడ్ లుక్స్ అట్ యువర్ యాటిట్యూడ్స్ అండ్ థాట్స్. దేవుడు నీ యొక్క ఆలోచనలు మరియు అభిప్రాయములు, ఉద్దేశములు చూస్తున్నాడు. వాటిని తీర్పు తీర్చేటువంటి దేవుడు. క్రియల చేత మనం మనుషులను మోసం చేయొచ్చు. నేను 1000 ప్రసంగాలు చేసి ఉండొచ్చు, పరలోకం ఇవ్వడు. 1000 ప్రసంగాల ఆధారంగా పరలోకం ఇవ్వడు. నేను యేసునందలి విశ్వాసము చేత రక్షించబడతాను, కృప ద్వారా రక్షింపబడతాను.
అంతే తప్ప నేను పెద్ద బోధకుడని కాదు. నేను ఒక సేవకుని కలిశాను, ఆయన 60 సంవత్సరాలు సేవ చేశాడు. 60 long years he ministered to the people in the name of Jesus. యేసు నామమున అతడు 60 ఏండ్లు సేవ చేశాడని దేవుడు పిలిచి పరలోకం ఇచ్చేయడు. వ్యక్తిగతంగా ఒక మనిషి క్రీస్తునందలి విశ్వాసం చేత నీతిమంతుడు అవ్వాల్సిందే. నీ పరిచర్య యొక్క జీతమున్నది, ఫలితమున్నది, కానీ రక్షణ ఉచితముగానే. నో వన్ క్యాన్ ఎర్న్ సాల్వేషన్ ఆన్ హిజ్ ఓన్. ఏ మనిషి తనంతట సొంతంగా తన రక్షణ సంపాదించుకోలేడు. అందుకే ప్రతి వానికి మెప్పు కలగాలి అనంటే దేవుని వలన మెప్పు కలుగుతుంది. దేవుడు మాత్రమే అంతర్హృదయాన్ని చూడగలిగినటువంటి వాడు, అంతరింద్రియాలు నెరిగినటువంటి వాడు. ఎస్ సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనములు యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోలో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. పౌలు తన మీద అపోలో మీద బనాయించుకొని తేటగా సందేశాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే నీకు ఆతిథ్యము కలుగ చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇవాళ మనం ఎంత అల్పులం అంటే వేరొకరి సహాయం లేకుండా ఏమి చేయలేము. ఉదయాన్నే లేచింది మొదలు, నీవు బ్రష్ చేసింది మొదలు, నీవు రాత్రి పడకెళ్ళే వరకు ప్రతి పర్యాయం ప్రతి పనికి మరొకరిపై ఆధారపడుతున్నావు. There are so many people behind the things which you are getting every day. నీవు బ్రేక్ఫాస్ట్ మొదలు, నీ లంచ్, నీ ఫుడ్, దాని వెనకాల ఏ రైతున్నాడు, దాని వెనక ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి, నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నీవు ధరించే వస్త్రం వెనకాల ఎంతో గొప్ప సమూహం పనిచేస్తుంది. ఆ విధంగా మనం చూస్తే పరుని వలన పొందనిది లేదు. మనం తీసుకుని మంచినీళ్ళు త్రాగే బాటిల్తో సహా పరుని వలన కలిగినదే. మన ఎదుట ఉన్న బైబిల్ దేవుడు పరుని వలన కలిగింది, మనం సృష్టించుకోలేదు, మనం నిర్మించుకోలేదు. కావున గుర్తెరగండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరమండి అతిశయించడానికి? ఏ పాటి వారము? ఇవాళ మనం సౌఖ్యముగా ఉన్నామంటే అనేకులు కారణం. పరులు లేకుండా దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏమీ పొందలేదు. ఇదివరకే మీరేమీ కొదువలేక తృప్తులైపోయి ఉన్నారు. ఇదివరకే ఐశ్వర్యవంతులయ్యారు, మమ్మల్ని విడిచి రాజులయ్యారు. మేము కూడా మీతో కూడా రాజులమయ్యేట్లు మీరు రాజులవ్వటం నాకు సంతోషమే కదా. మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మలను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోస్తున్నది. పౌలు ద్వారా పరిచర్యలోకి వచ్చిన వాళ్ళందరూ ఘనంగా బ్రతుకుతుంటే పౌలు అందరికంటే తక్కువగా జీవిస్తూ అంటున్నాడు, మీరు మమ్మల్ని విడిచి రాజులయ్యారు, మిమ్మల్ని బట్టి మేము రాజులమయ్యాము. మీరు ఐశ్వర్యవంతులయ్యారు, మీరు రాజులవటం మాకు సంతోషమే కదా. మేమైతే మరణదండన విధించబడిన వారమైనట్టు కడపట నిలిచి ఉన్నాము. మేము చాలా అల్పులంగానే కనబడుతున్నాం, సమాజంలో శిక్షకు అప్పగించబడిన వారిగానే కనబడుతున్నాము. మేము లోకమునకు, దేవదూతలకు, మనుషులకు వేడుకగా ఉన్నాము. వేడుక. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. కొరింథీయులకు సిగ్గు రావాలని చెబుతున్నాడు. క్రీస్తునందు పౌలు బలహీనుడైతే కొరింథీ సంఘం ఎట్లా బలవంతులు అవుతారు? రివర్స్ టీచింగ్ అన్నమాట ఇది. వాళ్ళకు బుద్ధి వచ్చేట్టు చెబుతున్నాడు. మేము బలహీనలం,
మీరే బలవంతులు మాకంటే కూడా. మీరు ఘనులు, మేము ఘనహీనులము ఎట్లవుతారు? ఎట్లా అవుతారండి వీళ్ళు? ఘనులు ఎట్లవుతారు? పౌలే ఘనుడు, కానీ మీరు ఘనులు, మేము ఘనహీనులము అన్నాడు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేకుండాన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాము, నిందించబడుచున్నాము, దీవిస్తున్నాము, హింసించబడుతూ ఓర్చుకుంటున్నాము, దూషించబడుతూ బతిమలాడుకుంటున్నాము, లోకానికి మురికిగా అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఎంత హ్యూమిలియేషన్ అనుభవిస్తున్నాడు పౌలు. కొరింథీ సంఘానికి రాస్తూ మేమెంతో శ్రమ పడుతున్నాం, గాయపడుతున్నాం, మేమెంతగానో నిందించబడుతున్నాం, హింసించబడుతున్నాం, దూషించబడుతున్నాం, కానీ దీవిస్తూనే ఉన్నాం, ప్రార్థిస్తూనే ఉన్నాం. దాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద అపోస్టల్స్. అదే అపోస్తలుల యొక్క శక్తి అయి ఉన్నదని నేను మనవి చేస్తున్నాను. సహోదరుడా, సహోదరి, పౌలు మేము కడమన ఉన్నట్టుగా ఉన్నామయ్యా అన్నాడు. బికాస్ ఆఫ్ ద పావర్టీ దే ఇన్వైటెడ్ ఇన్ దేర్ లైఫ్. డబ్బును విసర్జించి పేదరికాన్ని స్వీకరించారు వాళ్ళు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారు, ఇక దేనికి ప్రథమ స్థానం ఇయ్యలేదు వాళ్ళు. కష్టపడి వారు పనిచేసి భోజనం చేశారు. మేము పని చేసి కష్టపడుచున్నాము. హార్డ్ వర్కింగ్ లేబర్ చేశాడు పౌలు. ఇవాళ మనకు నామోషి పని చేయాలి అని అంటే. ఎంతో దీనునిగా టెంట్ మేకింగ్ చేసుకున్నాడు. సహోదరుడు, సహోదరు, తనకున్నటువంటి ఆధిక్యతలను, తనకున్నటువంటి తలాంతులను మతపరమంగా ఎక్కడ దానిని సొమ్ము చేసుకోలేదు పౌలు గారు. కాబట్టి తాను చెప్పుకుంటున్న మాటలు వాస్తవం. నిలువరమైన నివాసం లేకుండా ఉన్నారు. సరైన ఇల్లు లేదు, అద్దిల్లే. కొడుతున్నారు, గుద్దుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు. పరిచర్య చేస్తున్న, సువార్త ప్రకటిస్తున్నందుకు కొడుతుంటే సహిస్తూ సేవ చేస్తున్నాం అని అన్నాడు. మీ మధ్య సాధువుల్లానే ఉన్నాం మేము అంటున్నాడు. సహోదరుడా, సహోదరి, పౌలు ఆకలి దప్పులతో ఉన్నానని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని సేవకునికి ఆకలి ఏమిటి? సేవలో ఆకలిని అతడు ఆహ్వానించుకున్నాడు. హి నెవర్ కాంప్రమైజ్ ఇన్ ద మినిస్ట్రీ. పరిచర్యలో పౌలు రాజీ పడక పనిచేశాడు. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకి ఈ మాటలు రాస్తున్నాను. నేను చెప్పాను కదా మీకు, పౌలు వారికి బుద్ధి రావాలని చెబుతున్నాడు. పౌలు ఆధ్యాత్మిక స్టేటస్ ఎంత గొప్పది. అట్లాంటి పౌలు దీనుడిగా మారిపోయాడు. బుద్ధి తెచ్చుకోండి అంటున్నాడు సంఘాన్ని. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకునే వారే ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నేను ఏ విధంగా స్వేచ్ఛగా యేసును ఆరాధిస్తున్నాను, స్వేచ్ఛగా సువార్త ప్రకటిస్తున్నాను, స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నాను, అలా మీరు కూడా ఉండండి అని కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడగు నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేస్తాడు. పౌలు గారు జీవించి ఉండగానే సెకండ్ లైన్ లీడర్షిప్ బిల్డ్ చేశాడు. తిమోతిని సిద్ధం చేశాడు, తీతుకుని సిద్ధం చేశాడు, లూకాని సిద్ధం చేశాడు, సైలస్ను సిద్ధం చేశాడు, శీలను సిద్ధం చేశాడు. కనుక పౌలు
తన పరిచర్య విషయంలో తన కుమారుడు తిమోతిని టేక్ ఓవర్ చేయించి పంపిస్తున్నాడు. ఇవాళ సెకండ్ లైన్ లీడర్షిప్ బిల్డ్ చేయటానికి సేవకులకి ఇష్టం లేదు. క్రీస్తునందు పౌలు ఎట్లు నడుచుకుంటున్నాడో తిమోతి జ్ఞాపకం చేస్తాడంటే తిమోతి కూడా అట్లాగే నడుస్తాడని అర్థం. నేను మీ యొద్దకు రానని అనుకుందునని కొందరు ఉప్పొంగుతున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలో మీ యొద్దకు వస్తాను. ఉప్పొంగు వారి యొక్క మాటలను కాదు, వారి శక్తిని తెలుసుకుంటాను. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేమి కోరుచున్నారు? బెత్తముతో మీ యొద్దకు రావాలనా? ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలనా? పౌలు తన ఆధ్యాత్మిక పిల్లలను అడుగుతున్నాడు, నేను మీ యొద్దకు ఎలా రావాలి? బెత్తం తీసుకుని రావాలా, లేక ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలా? దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉన్నది. నాట్ బై యువర్ మెసేజెస్ బట్ బై యువర్ లైఫ్. నీ ప్రసంగాలు పక్కన పెట్టి నీ జీవితం ద్వారా ఉన్నది దేవుని రాజ్యం. కనుక దేవుని రాజ్యము నిమిత్తము పనిచేయుట మనకు గొప్ప ఆధిక్యతని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు క్రీస్తునందు మీకు 10,000 మంది బోధకులున్నా తండ్రి ఒక్కడే. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను గనుక నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కొరింథీ సంఘానికి పితరుడుగా తనను చెప్పుకుంటున్నాడు పౌలు గారు. సోదరుడు సోదరి, మీరెంతమందిని క్రీస్తు నామాన్ని కన్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు సంఘం పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? సేవకుల పట్ల సంఘాలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయి? మనం ఆలోచించుకోవాలి. దేవుడు హృదయంలోనికి ఉన్న రహస్యములను వెలుపటికి తెస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ప్రతి వారికి తగిన మెప్పు దేవుడి వల్ల కలుగుతుంది. ఇది మనం గుర్తించాలి. ప్రతి వారి హృదయము తేటగా ఆయన ఎదుట బయలుపరచబడుతుంది. ఆయన బలా మంచి నమ్మకమైన దాసులని కితాబిచ్చిన వాడు ధన్యుడు. 4వ అధ్యాయము ఈ దినం నేను ముగించాను. ఈ 4వ అధ్యాయంలో ఒక్క మాట నేను చెబుతాను, చూడండి. పౌలు కొరింథీ సంఘంతో మీరు బలవంతులు, మేము బలహీనులము. మీరు ఘనులు, మేము ఘనహీనులము. మీరు బుద్ధిమంతులు, మేము బలహీనులము. అదేమిటి? వారు ఒక్కసారి ఉలిక్కి పడతారు. ఎందుకంటే పౌలు ఎట్లా బుద్ధిహీనుడవుతాడు, బలహీనుడవుతాడు, ఘనహీనుడవుతాడు? వారెలా గొప్పవారు అవుతారు? సంఘం. పౌలు తన సంఘం ఎంత దీనత్వం కలిగి ఉండాలో నేర్పిస్తున్నాడు. మన బలం, మన ఘనత, మన గొప్పతనం ముఖ్యం కాదు. మనమెన్నడూ దానివైపు చూచుకుని అతిశయించరాదు. కృప వలనే మనం ఇట్లున్నాం తప్ప మన యత్నం వల్ల కాదనేది మనం ఒప్పుకొని తీరాలి. పౌలు ఈ యొక్క మాటలు స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు 4వ అధ్యాయంలో. ప్రతి విశ్వాసి కూడా పౌలును క్రీస్తు సేవకుడిగా గుర్తెరగమని అతడు కోరాడు. కనుక ఈ దినాన మన సంఘాల్లో ఒక ఉజ్జీవం రావాలి. నశిస్తున్న వారి పట్ల బాధ్యత రావాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ ఇవ్వాలి. నేటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చినటువంటి కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవీరాలు శ్రీమతి ముత్యాల సంతోషం తల్లి గారు సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. అయినా మీరిచ్చిన ప్రతి సందేశం కొరకు మీకు వందనాలు. వాక్య ఉపదేశమును సహకారం ఇచ్చినటువంటి ముత్యాల సంతోషము గాని మీరు ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మీ దాసురాలకి దీర్ఘాయుషు దయచేయండి, మహిమ పొందండి. వాక్యం విన్నవారు అనేకులు మిమ్మల్ని అంగీకరించడానికి సహాయం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.